హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న మహేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం కొత్త వీడియో కోసం వచ్చేసామండి. ఏ టెంపుల్కి వచ్చారా చూసారా? ఇవాళ వచ్చేసి మనం లోటస్ టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి కలంగాన్ టెంపుల్ కూడా అంటామండి. ఇక్కడ వచ్చేసింది మీరు ఫస్ట్ వచ్చేసి అభిషేకం దేవునికి చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ మీరు 8 o'clock లోపే ఇక్కడ ఉండాలండి. వచ్చేసిన వాళ్ళకి ఫస్ట్ దర్శనం వచ్చేసి అభిషేకం కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి 201 రూపీ పే చేస్తేనే అభిషేకం చేయొచ్చు దేవునికి. మీరు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చారంటే కంపల్సరీ విజిట్ కండి. మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి 3 kilometers మాత్రమే ఉంటుందండి. ఇన్కేస్ మీరు మేదిపట్నం ఉంటే మేదిపట్నం నుంచి 15 kilometers ఉంటుందండి ఈ టెంపుల్ వచ్చేసి. ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఎంట్రన్స్ ఛార్జెస్ అనేది ఏం లేదండి, మీకు ఫ్రీగానే ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చేసి శివలింగాన్ని అయితే దర్శనం చేసుకుందామండి, శివయ్యని. ఓం నమః శివాయ. ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కుతున్నామండి. ఒక భక్తుడికి శివలింగం అనేది దొరికిందండి. ఆయన పేరు వచ్చేసి పురుషోత్తముడు. ఆయనకు ఒక నది తీరంలో శివలింగం కనిపించిందండి. శివునికి ఉన్నట్టు సహజ గుణాలు అయితే శివలింగానికి అయితే కనిపిస్తాయండి. మనకి శివలింగానికి నాభి కూడా కనిపిస్తాయండి. నాభి అంటే ఏంటంటే మనకి కడుపు మీద చిన్న బొడ్డు ఉంటుంది కానీ అది నాభి అంటాము. ఇంకొకటి వచ్చేసింది జంజము వేసుకున్నట్టు ఉంటుందండి. అంటే జంజం అంటే ఏంటంటే యజ్ఞోపవీతము, రుద్రాక్ష, త్రినేత్రాలు కూడా ఉన్నాయండి. మరియు గంగాధర కూడా ఉంది. గంగాధర అంటే గంగమ్మ తల్లి కూడా నిలయం ఉంది శివలింగం మీద. మనం శివయ్య మీద చూస్తాం కదా, అలా శివలింగం మీద కూడా గంగమ్మ తల్లి ఉందండి. అందుకనే ఈ శివలింగం పేరు వచ్చేసి నర్మదేశ్వర శివలింగం అని పిలుస్తారండి శివలింగం పేరు అయితే. మనం ఇప్పుడు గుడి చుట్టూ అయితే తిరుగుదామండి. కొన్ని విగ్రహాలు అయితే నిలబెట్టారండి గుడి చుట్టూ. ఏమేమి విగ్రహాలు ఉన్నాయో ఏమో చూద్దాం మనము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు వినాయకుడు ఉంటాడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు రాముల వారు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు ఉంటారండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చి రాధాకృష్ణులు ఉంటారండి. సరే, కలశం కూడా ఎంత బాగుందో, మొత్తం కలశం రూపంలో ఇచ్చారండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి నరసింహస్వామి ఉన్నారండి. తర్వాత మనకు హనుమంతుడు ఉన్నాడండి ఇక్కడ. మనమైతే ఇప్పుడు కిందికి వెళ్దామండి. కిందికి వెళ్ళి మీకు చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు నేను చేయడానికి నేను చూస్తాను. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్లనే నాకు 1000 దగ్గరకు వచ్చాను. మీ ఫ్రెండ్స్లో ఎవరికన్నా ఈ వీడియో యూజ్ఫుల్ అవుతే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు మరింత సపోర్ట్ అయితే నాకు మీ వల్లే నాకు దొరుకుతుంది. ఈ టెంపుల్ వాతావరణం అయితే చాలా బాగుందండి. ఎంత పీస్ఫుల్ ఉందో. మనం ఎక్కడైనా కూర్చోవచ్చు అండి, కూర్చొని ప్రశాంతంగా ఉండొచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ కలశం రూపంలో ఒక టెంపుల్ ఉందండి, ఆ టెంపుల్కి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి ఉంటాడండి. ఆయన వచ్చేసి చాలా అద్భుతంగా ఉండండి, చాలా మంచి అలంకరణ చేశారు. చూపిస్తున్నా చూడండి మీకు ఇప్పుడు. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. చూడండి చాలా బాగుందండి చూస్తానికి కూడా. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనకు బ్రహ్మదేవుని దర్శనం చేసుకుందామండి. పదండి నాతో పాటు మీరు కూడా. ఇక్కడ ఏనుగుల మీద మనకు బట్టలు అయితే కనిపిస్తున్నారండి, చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారా కలశం ఆకారంలో ఉంది. అక్కడనే మనకు బ్రహ్మదేవుడు ఉంటాడండి. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మనం దర్శించుకుందాము. నేనండి బ్రహ్మదేవుడు. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. నేను బ్రహ్మదేవుని చుట్టూ అయితే తిప్పి చూపిస్తున్నాను అండి. ఇక్కడ మనకు దేవదేవతలు ఉన్నారండి. చూడండి చాలా బాగుందండి. ఇక్కడ కలశం చుట్టూ నేను తిరుగుతున్నాను.